పెట్టుకున్నందుకన్నా పెట్టు పేపరే వన్ సైడ్ అందరికీ తెలిసిన విషయమే. ఇంతనే అందరూ దిగిపోండి. మీరు ఉన్నవాళ్ళు దిగిపోండి. ఉన్నవాళ్ళు దిగిపోండి. మీరు సార్ సార్ పక్కన కొంచెం పక్కన నువ్వు ఉండరా. నువ్వు తక్కువరా. మొత్తం నీ పట్టు వచ్చింది ఇందులో. బండి దయచేసి అందరూ కూడా బాబు వచ్చి కూర్చోరా. చెప్తున్నా వెనకాల అందరూ కూర్చోండి. 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 ఈ పక్క పెట్టుకో. నా వెనకాల వద్దు.
మీరు ఒక నిమిషం చేస్తారు అప్పటికప్పుడు చేస్తాం. కూర్చోండి జడ్పీటీసీ గారు ఫ్యాన్ మారిపోతే మళ్ళీ మార్చాలని కూర్చోండి. నేను ఒక్క రూపాయి కూడా ఏ ముద్ర కోసం తీసుకోలేదు. నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను. మీకేమాత్రం దైవ సాక్షిగా చెప్పాలి సాక్షి టీవీ సమాధానం చెప్పాలి. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలని గుర్తుపడాలని ఇది ఒక రాజకీయ పార్టీ అయినా కూర్చోండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మీరు ఒక్క రూపాయి చేస్తారా? ప్రమాణం చేస్తారా? నేను ఒక్క రూపాయి అనుమతి కోసం తీసుకోలేదని మీరు వార్తాపత్రికలు అంటే ఒక రకమైన గౌరవం నాకు ఎప్పుడు కూడా. కానీ సాక్షి పేపర్ పెట్టి
ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి మొత్తం వార్తాపత్రికల్ని ప్రజలు అసహించుకునే స్థాయికి తీసుకెళ్లిన యాజమాన్యం సాక్షి యాజమాన్యం. గ్లాసుడి పాల్లో ఒక విషపు చుక్కలాగా తయారైంది ఈ పేపర్. ఈ పేపర్తో పాటు కొన్ని అనుబంధ పేపర్లకు ఫైనాన్స్ చేసి వాళ్ళ చేత కూడా విషపు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఆ విషపు ప్రచారంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. ఎంతసేపు అనుకుంటున్నారు స్వపక్షాలు అంటున్నాయి, విపక్షాలు అంటున్నాయి అంటారు. స్వపక్షాలు విపక్షాలు వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తారు. కానీ ఆరోపణలు చేసిన సందర్భంలో పేపర్ వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకుని వార్తలు రాయవలసిన ఆవశ్యకత ఉంది. మరి చాలామంది చాలా రకాలుగా చెప్పినవన్నీ రాయరు, వాళ్ళు చెప్పినవన్నీ కూడా రాయరు. కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ అసత్యమైన వార్తలు చేస్తున్న సాక్షి యాజమాన్యం పట్ల ఒక నిరసన కార్యక్రమం చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చోవడం చేసింది. ఈరోజు పేపర్లో చూస్తే సుమారు 400 కోట్ల రూపాయలు ఇక్కడ నేను అవినీతికి పాల్పడినట్టు, సో దానికి అనుకుంటున్నట్టు ఆధారాలు ఉన్నట్టు రాశారు. సరే, నేను ఒకటే అడుగుతున్నాను సాక్షి యాజమాన్యాన్ని, నాకు ఆధారాలు వద్దు, నాకు ఆధారాలు అవసరం లేదు, సాక్ష్యం అవసరం లేదు. కానీ నేను చేయలేదని నా పిల్లల మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాదు, నువ్వు చేసావు, నా పిల్లల మీద ప్రమాణం చేస్తానంటే నేను చేసినట్టు ఒప్పుకుంటాను. వాళ్ళు సిద్ధమా అని అడుగుతున్నాను. పేపర్ ఉంది కదా, శాలరీలు ఇస్తున్నాం కదా అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి లేని ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు రాస్తే నేను తప్పు చేయని వాడిని. ఖచ్చితంగా సవాల్ చేస్తాను. నేను సాక్షి పేపర్ యాజమాన్యాన్ని వాళ్ళ రాజకీయ పార్టీని కూడా అడుగుతున్నాను. కనీసం ఏ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులకు సంబంధించిన అభ్యర్థుల్ని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో మీ పార్టీ ఉంది. దిగుమతి ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు మీరు. ఒక చోట నుంచి పారిపోయినోడు ఇంకొక చోట నుంచి పారిపోయినోడు ఇంకొక చోట తీసుకొస్తున్నారు. మరి అటువంటి కార్యక్రమాలు చేసిన మీరు మా మీద ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉంది. 6,50,00,000 చంద్రబాబుతో చేసేటువంటి పుస్తకం వేశారు రాష్ట్ర బడ్జెట్కు మించి. అంటే దొంగ నరిస్తే అందరూ దొంగలవుతారు అనుకుంటున్నారు. రండి మీ పిల్లల మీద ప్రమాణం చేయడానికి. పిల్లల మీద ప్రమాణం చేయడం ప్రామాణికంగా తీసుకుని మీ పార్టీ నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తానని ముందుకు వచ్చారు. రండి, నేను కూడా అదే అడుగుతున్నా. ఈరోజు కాదు, మొదటిసారి ఆరోపణ చేశారు రియల్ ఎస్టేట్ రోడ్ల దగ్గర దోచుకున్నానని. ఆ రోజు నా తల్లి మీద ప్రమాణం చేస్తాను, మీ తల్లి మీద ప్రమాణం చేస్తారని అడిగాను గాంధీ బొమ్మ సెంటర్లో రాజానగర్లో నిలబడి. దానికి సమాధానం లేదు. ఈరోజు అడుగుతున్నా టాస్క్ ఫోర్స్, ఎందుకంటే రాసింది ఒకళ్ళు చెప్పినట్టుగా లేదు. టాస్క్ ఫోర్స్ అన్నారు, అది నీతి మీద అవినీతి మాస్క్ ఫోర్స్ పెట్టి రాయించారు. వాళ్ళకి సేకరించండి. నేను అవినీతి పడినని మీకు తెలిసి మీ దగ్గర ఆధారం ఉంటే మీరు ఆ ప్రమాణం చేయండి. నేను ఆధారం అడగను, ఏ ఆధారం అడగను, ఎవరిచ్చారని అడగను, ఎక్కడిచ్చారని అడగను, ఎలా తీసుకున్నాను అడగను. కానీ సాక్షిని పేరు పెట్టుకుని ఒక్క సాక్ష్యం లేని వార్తలు రాస్తున్నారు. కనీసం వార్తలు రాయటంలో మీకు సాక్ష్యం లేదు. పేపర్ పెట్టుకున్న ఆ పేరుకే న్యాయం చేయలేరు. కానీ మీ ఆత్మ సాక్షిగా అయినా ప్రవర్తించండి అని కోరుకుంటున్నాను యాజమాన్యాన్ని. మీ ఆత్మ సాక్షిగా కేవలం అధికారం కోసం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేసి, అధికారం కోసం ఎదుటి వారిని కించపరిచేటట్టు వార్తలు రాసేసి అధికారం సాధిద్దాం అనుకుంటున్నావేమో. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసుల్లో ఉన్నావు, నువ్వు కోర్టు మెట్లు ఎక్కుతున్నావు, ఫోన్లో నిలబడుతున్నావు, సమాధానం చెప్పుకుంటున్నావు. జైల్లో ఉన్నావు, జైల్లో ఉండొచ్చావు. నీ వల్ల ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళారు. నీ పేపర్ ద్వారా మా మీద బురద జల్లుతుంటే మేము చూస్తూ ఊరుకుంటున్నాం అని అనుకుంటే మాత్రం అది నీకు సాధ్యం కాదు, నీ వల్ల కాదు. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షణ కవచంలా కాపాడుకుంటాను. ఏ విధమైన అవినీతి ఆరోపణలు లేకుండా కాపాడుకుంటాను. ఈ కంచుకోటను తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తిరిగి ఇది సాధిస్తాను.